ఎలా ఉన్నారు? రండి రండి. ఇది మా ఫామ్ హౌస్కి వచ్చా, చాలా సంతోషం. సో మరి ఫామ్ హౌస్ గురించి చెప్పమంటారా మీకు? చెప్పండి సార్. ఏం లేదమ్మా, ఇది మొత్తం 4 ఎకరాల 33 సెంట్ల ఫామ్ హౌస్ అనమాట. ఫాము ఇది మా హౌస్ ప్లస్ వీ హ్యావ్ దట్ ప్యాకింగ్ హౌస్ అనమాట. పాలీ హౌస్ మాకు పాలీ హౌస్ ఉంది, హాఫ్ ఎకర్ 2080 స్క్వేర్ మీటర్స్ అనమాట. ఈ 2080 స్క్వేర్ మీటర్స్ పాలీ హౌస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ప్యాక్ హౌస్ ఉండాలి. ఎందుకంటే వచ్చిన ప్రోడక్ట్ గ్రేడింగ్ వచ్చేసి వీ హ్యావ్ టు సెండ్ టు ది ఎక్స్పోర్ట్ అనమాట. సో దాని మూలంగా సో ఇక్కడ ఒక పెద్ద మాకు బోర్ ఉంది, 2 సంపులు, ఒక సంపు అక్కడ ఉంది బోర్ దగ్గర, ఇంకో సంపు ఇక్కడ చూడండి ఒకసారి, చాలా పెద్ద సంపు జస్ట్ పై ఇక్కడ చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ హ్యావింగ్ ద కెపాసిటీ ఆఫ్ అరౌండ్ 35,000 లీటర్స్ అండి ఈ యొక్క వాటర్ ట్యాంక్ యొక్క కెపాసిటీ. సో రండి ప్లీజ్ కమ్. కట్ చేస్తాను. ఓకే. సతీష్, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను హైకోర్టు అడ్వకేట్ని. బేసిక్గా ఎక్సర్విస్మెన్ ఎయిర్ ఫోర్స్లో 15 సంవత్సరాలు చేశాను. తర్వాత హెడ్ హెచ్ఆర్గా చాలా కంపెనీలు చేశాను. చేసిన తర్వాత అడ్వకేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సమ్హౌ అగైన్స్ ప్రొఫెషనల్ ఎథిక్స్ చేయాల్సి వచ్చిందని చెప్పి కొంచెం నచ్చక ఫర్ టైమింగ్ నేను పక్కన పెట్టాను. సో హెల్త్ పార్ట్ ఆఫ్ ఇట్ చాలా ఇబ్బంది పడ్డాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ అంటే హైలీ డయాబెటిక్ని, హెల్త్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్లీ మెరుగైతే అనిపించింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేనున్న ఈ ఏరియా ఏదైతే ఎరకాపురం అనే గ్రామంలో సర్వే నెంబర్ 12-2 అనమాట. సో ఇది నేషనల్ హైవే కత్తిపూడి నుంచి 30 కిలోమీటర్లు, శంఖవరం నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది చెప్పాలంటే ఆంధ్ర సబర్మలై దాటి ఇంకో 3 కిలోమీటర్లు పైకి రావాలి. ఇదంతా మన్యం ప్రాంతం, కొండ ప్రాంతం. సో మన అన్నవరం యొక్క పంపా నది అయితే ఉందో దాని ఒరిజినేషన్ యొక్క జలపాతాలు ఇక్కడ దగ్గర 4 కిలోమీటర్ల దూరంలో నుంచి మొదలవుతాయి. సో ఈ జలపాతాలు అంటే ఉన్న ఒక ప్రశాంతమైన ఏరియాలో ఉంది. ఇది ఒక ఆశ్రమమైనటువంటి జీవితం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఈ యొక్క ల్యాండ్ని సర్వే చేసిన తర్వాత, కొన్న తర్వాత ఫస్ట్ బోర్ వేసారు. చుట్టుపక్కల అక్కడ ఎవరు బోర్ వేసినా సక్సెస్ అవ్వాలి, అందరూ ఫెయిల్ అయ్యారు. సో నా అదృష్టం ఏంటంటే 1/2 ఇంచ్ వాటర్ పడింది. మై 1/2 ఇంచ్ వాటర్తో ఐ హ్యావ్ టు గో ఫర్ అంటే వెజిటేషన్ 4 acres చేయాలి. చాలా కష్టం అనిపించింది. అయితే సో నా బిలీవ్ మోడర్న్ టెక్నాలజీ కాబట్టి ఒక సంపు కట్టాం, 2 సంపులు కట్టాం, ప్రతి చోట డ్రిప్ ఇచ్చాం. దాని తర్వాత లక్కీలీ వర్షాలు బాగా పడుతుంది. 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ 2 ఇంచ్ దాకా వాటర్ లెవెల్ పెరిగింది ఇప్పుడు. సో 4 acres మాత్రం ఇంకా అది సఫిషియంట్ వాటర్ నడుస్తుంది నాకు ఉన్నది. అంటే నాకు తీసుకున్న సోలార్ 5 kilowatt కెపాసిటీ ఇచ్చారు నాకు ఫార్మర్స్కి ఇచ్చేది. సో దట్ ఈస్ రియలీ డూయింగ్ వెల్. సో దాని తర్వాత పాలీ హౌస్ పాలీ హౌస్ అంతా డ్రిప్ సిస్టమే కాబట్టి ఈవెన్ పర్ ప్లాంట్ ఐ నీడ్ ఓన్లీ 2 liters per day, నాట్ మచ్. అలా 5,000 ప్లాంట్స్ ఉంటే 10,000 liters నుంచి అక్కర్లేదు. సో అలా వర్కౌట్ చేశాను, ఏ ప్లాంట్స్ ఉంటే ఎంతెంత అన్నది. సో దాన్ని బట్టి ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. ఫస్ట్ ఏం చేసామంటే ఫెన్స్ వేసిన తర్వాత సాయిల్ టెస్ట్ చేయించి, వాటర్ టెస్ట్ చేయించి అన్నీ చేసుకున్న తర్వాత సో క్లైమేటిక్ కండిషన్స్ సూటబుల్ చూసుకున్న తర్వాత దెన్ ఈ ఫస్ట్ ఫెన్స్ అంతా ఏం చేసామంటే నిమ్మ మొక్కలు వేసాం. 300 నిమ్మ మొక్క వేసాం. అందులో 50 పోయింది, మళ్ళీ దానికి 50 వేసాం. మొత్తం ప్రస్తుతం 300 నిమ్మ మొక్క మాత్రం రన్నింగ్లో ఉన్నాయి. దాని తర్వాత ఈ యొక్క 4 ఎకరాల 30 సెంట్లని మాత్రం మడుల కింద విభజించాం. మడిన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 పాలీ హౌస్, మళ్ళీ మా ప్యాక్ హౌస్ అండ్ గెస్ట్ హౌస్ మొత్తం అంటే 12 భాగాలుగా విభజించాం. సో మడి నెంబర్ 1లో ఏమవుతుందంటే మేము మొత్తం బత్తాయి వేసాం. అంతే ఈ మధ్యనే వేసాం, అది 6 నెలల క్రితం వేసాం అనమాట. ఇది ఎమయ్య నర్సరీ అని చెప్పి తెలంగాణలో భువనగిరిలో ఉంది. అక్కడ బాలరెడ్డి గారు ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దట్. అండ్ అతనికి ఈ ఏరియాలో కొంతకాలం చేశాడు కాబట్టి ఈయనకు బాగా అనుభవం కూడా ఉంది. సో ఆయన నుంచి అనుభవ ప్రకారంగా ఏం చేశారంటే ఒక 5 యాపిల్ మొక్కలు ఇచ్చారు, ట్రాపికల్ యాపిల్ స్టార్. అది యాపిల్ ఈ ఏరియాలో వస్తుందన్నారు. సో అది వేసాం. ఇది డెమాన్స్ట్రేషన్ ఫామ్ ఎందుకంటున్నామంటే ఇక్కడ అడవిలో మేము అటు సైడ్ చూడండి, మొత్తం అంతా కొండ, పెద్ద అడవి, చెట్టు అడవి. చెప్పాలంటే కాకుదం కారడులో ఉండేది. ఈ ఒక్క 4 ఎకరాల్లో నేను 216 తాడి చెట్లు తీసాం. అంత దట్టమైన అడవి, పాములు గీములు పొట్టలు అవన్నీ ఉన్న చోట క్లీన్ చేసాం. కానీ ఏంటంటే ఈ ల్యాండ్లో చెద అన్నది ఉంది. అది మాకెవరు ముందు చెప్పలేదు. ఆఫ్టర్ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో దెన్ వీ ఐబుల్ టు అండర్స్టాండ్ అనమాట. చెద ఉంది కాబట్టి మొక్క రావట్లేదని. సో ఏ మొక్కలు ఇక్కడ సూటబుల్ అది వేయాలన్న ఆలోచనతో ఇది చిన్న ఏరియా, ఒక లెస్ దెన్ 1/2 acre ఆఫ్ ల్యాండ్ని వీ హ్యావ్ టేకెన్ అస్ డెమాన్స్ట్రేషన్ అనమాట. రండి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏం చేసామంటే మేము ఇక్కడ ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి డెమాన్స్ట్రేషన్ ఫామ్లో ఇది లెస్ దెన్ 1/2 acre ఉంది, అరౌండ్ 1/2 acre. ఈ 1/2 acre నుంచి ఫస్ట్ మొక్కలు వేసాం. ఆ మొక్కలు సస్టైన్ అవుతున్నాయా లేదా, సో దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తున్నాం, సస్టైన్ అవుతున్నాయంటే దాన్ని ప్లానింగ్ టు గో ఫర్ ఫర్దర్. లేదంటే ఇదివరకు ఇనిషియల్గా చాలా ఖర్చు పెట్టాను తెలియక, కానీ పంట అనేది పెద్దగా వచ్చింది లేదు, లాస్ అయింది. కానీ ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఇది ఒక
చెప్పాలంటే నర్సింగ్ హోమ్లో పిల్లాడిని చూసినట్టుగా ఈ మొక్కలు కూడా చాలా కేర్ఫుల్గా షెడ్యూల్ ప్రకారంగా ఫెర్టిగేషన్సే కానీ పెస్టిసైడ్సే కానీ అంటే డిసీజ్ని బట్టి స్ప్రే చేసినా కూడా అనుకున్న రిజల్ట్ రాలేకపోయింది. బట్ వేరే వెదర్ ఇస్ ద బెస్ట్, వాటర్ ఇస్ ద సూటబుల్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వేసాం కాబట్టి ఇందులో ఇక్కడి నుంచి మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇది ఒక వెరైటీ, మళ్ళీ అక్కడ 2 కొబ్బరి చెట్లు వేరే వెరైటీ. అవి ఒకటేమో కృష్ణగంగా, ఇంకోటేమో ఈస్ట్ కోస్ట్ అండి. ఆ తెల్లగా కనిపిస్తున్న ట్యాంక్ డోసింగ్ ట్యాంక్ అనమాట. ఇది మనం అది పెద్ద సంపు పక్కన ఉన్నటువంటి ట్యాంక్ ఏదైతే అది డోసింగ్ ట్యాంక్ అనమాట. మీరు రండి, ఏ మొక్కలు ట్రయల్ వేస్తాం మీకు చూపిస్తాం. సో దట్ ఫ్యూచర్లో మాత్రం మీ కెన్ బి ఏబుల్ టు వర్కౌట్ అనమాట. ఇదేమోనండి వాటర్ యాపిల్ మొక్క అండి. దాన్ని ఏమంటారంటే మామూలుగా వీళ్ళు జంబూ ఫలం అంటారు. అండ్ ఇది గుడ్ ఫర్ క్యాన్సర్, అంటే డయాబెటిక్కి మంచి ఫ్రూట్ అండి. తెలిసిన వాళ్ళకి చెప్పారు, కొంతమంది క్యాన్సర్ తగ్గించడం కూడా జరిగింది. లక్ష్మణ ఫలాన్ని పొద్దున్నోటి సాయంత్రం ఒకటి చొప్పున ఒక వారం రోజులు తీసుకుంటే క్యాన్సర్ మాత్రం ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుందండి. సో ఇది కూడా అదే మొక్క. ఇక్కడేమో అది రామాఫలం అండి. రామాఫలం అనేది ఏంటంటే ఫలాలు ఏమొస్తాయి, ఈ ఏరియా అడవి ఏరియాలో ఈ ఏరియాలో సీతాఫలం మళ్ళీ పనస బాగా వస్తుంది. సో ట్రయల్ వేసి చూస్తే అలా వస్తుందండి. సో ట్రయల్ సక్సెస్ఫుల్ అండి అన్ని ఏరియాస్లో. మళ్ళీ ఇట్రండి సార్, ఇదేమో అవకాడో మొక్క అండి ఇక్కడ ఉన్నది. అవకాడో అన్నది మేము వేసాం, అది వేసి 8 months అయింది. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ గ్రోయింగ్ వెల్, మనకి వెదర్కి సూటబుల్ అయిందనమాట. సో ఇవన్నీ మామిడి చెట్లు అండి, డిఫరెంట్ మామిడి చెట్లు, కొబ్బరి, కొత్తబిల్లి కొబ్బరి, పునాస, అన్ని రకాల మామిడి చెట్లు వేసాం. బట్ ఇదేమో వేసి 2.5-3 years అయింది మొక్కలు వేసి. సో దిస్ ఈజ్ డూయింగ్ వెల్ అన్నమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఈ ఉసిరి చెట్టు కూడా 2.5 years బ్యాక్ వేసామండి. బట్ దిస్ డూయింగ్ వెల్ అబ్సల్యూట్లీ గ్రోన్, అంటే ఈ ఏరియాలో బాగా సూటబుల్ అయిన మొక్కలు అనమాట ఇవి. ఇక్కడ సపోటా వేసామండి, మీరు చూసారు కింద సపోటా కాయ కూడా ఉంది చూడండి ఇక్కడ. ఈ సపోటా ఇది కూడా 8 నెలల మొక్క, ఇది అది తీసుకెళ్తాను. సో ఇక్కడ 2 సపోటాలు వేసామండి, ప్లస్ అక్కడ అవకాడో ఇంకో మొక్క ఉంది. మొత్తం 2 అవకాడో మొక్కలు వేసాము ఇక్కడ. సో మళ్ళీ ఇది వేరే రకం కొబ్బరి చెట్లు అండి. సో ఈ కొబ్బరి చెట్లు మళ్ళీ వేరే రకం వేసాము ఇక్కడ. ఈ కొబ్బరి మొక్కలతో ఏమవుతుందంటే ట్రయల్ అనమాట. బట్ బాగున్నాయి చెట్లు, బాగా గ్రో అవుతున్నాయి. సో ఈ వెదర్కి సాయిల్కి సూటబుల్ అండి ఇవి, మళ్ళీ మనం చూసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఏంటంటే డెమాన్స్ట్రేషన్ ఫామ్లో మనం ఇంకో ప్లేస్లో ఉన్నామండి. ఇది యాక్చువల్గా అది లక్ష్మణ ఫలం, ఇది రామాఫలం. సో ఇవన్నీ వాటర్ యాపిల్ కూడా 3 కలర్స్ ఉన్నాయి. 2 మొక్కలు వేసాం, ఒకటేమో రెడ్ కలరు, ఒకటేమో గ్రీన్ కలర్, ఇంకోటేమో yellow కలర్. సో ఆల్ ద 3 varieties వీ హ్యావ్ పుట్ అనమాట. ఇదేమో మాకు పాకనే ఇది మొత్తం వేర్ హౌస్ అండి. దీనిలో వీ హ్యావ్ కెప్ట్ మెనీ ఐటమ్స్ ఆఫ్ లైక్ ఇది ఫెర్టిగేషన్ సంబంధించినటువంటి మొత్తం మెటీరియల్ అంతా ఇందులోనే ఉంది. ప్లస్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ అండి, మెషినరీ ఎక్విప్మెంట్, డ్రిప్ సిస్టమ్, ఈవెన్ క్రేట్స్, ప్లాస్టిక్ క్రేట్స్ మేము కొన్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒకసారి పంట వస్తే మొత్తం 60 క్రేట్ల దాకా 50 క్రేట్ల దాకా పంపించాల్సి, ఆ క్రేట్స్ అన్ని స్టోర్ చేసి ఉంచాం అవసరం ఉన్నప్పుడు దాన్ని తీసి వెళ్ళడానికి. సో ఆ పక్క ఇవన్నీ వాటర్ యాపిల్ అండి, డిఫరెంట్ కలర్స్ అనమాట. రెడ్ కలరు, గ్రీన్ కలర్ అండ్ yellow కలరు. నా మీరు ప్లీజ్ రండి, ఇక్కడ బొబ్బాస్ మొక్క చూద్దు. కానీ ఈ బొబ్బాస్ మొక్క వేసి 8 months అయిందండి. సో ఇట్ ఈస్ డూయింగ్ వెల్. ఇది వెరైటీ ఏంటంటే వీళ్ళు ఇచ్చేది రెడ్ లేడీ ఇచ్చారు, ఇది రెడ్ లేడీ వెరైటీ. సో బట్ వేరే ఇక్కడ ఎక్కువ కాలం ఇది పనిచేయదని చెప్పి మాకు ఐడియా వచ్చింది. సో రండి సార్ మీరు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పనస చెట్టు కూడా వేసామండి, పనస చెట్టు చాలా బాగా వచ్చి, ఇవన్నీ వేసి 8 నెలలు ఈ మొక్కలు. అండ్ వీ డూ ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ ఎందుకు చేస్తామంటే గ్రోత్ బాగా రావాలంటే కింద ఆకుని కట్ చేస్తే ద ఫీడ్ విల్ బి బెటర్, సో దట్ ప్లాంట్ విల్ గ్రో లైక్ ఇన్ బెటర్ అనమాట. వాటర్ ఇదివరకు తెలంగాణ బేర్ అంటారు, తెలంగాణ ఫ్రూట్ అది యాపిల్ బేర్ అంటారు. ఇది ముందర కింద వేసాం. అయితే జరిగింది ఏంటంటే అక్కడ చీమలు పట్టి చెదపట్టి మొత్తం అంతా మొక్కగా బాగా దెబ్బతింది. లాస్ట్కి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే క్లోరోఫైరిఫాస్ అనేటువంటిది దీనికి కింద ఈ యొక్క సాయిల్కి అప్లై చేస్తే ఈ కాయ మాత్రం చితక వస్తుంది, మామూలు కాదండి కాస్తే. అబ్సల్యూట్లీ చాలా గ్రోత్ మాత్రం చాలా బాగుంది. కానీ మెయిన్ ఇక్కడ చీమలు ఉన్నాయి. ఇది క్లోరోఫైరిఫాస్ అనేటువంటి కెమికల్ స్ప్రే చేస్తే దాంతో కంట్రోల్ అయింది. నౌ వీ హ్యావ్ టు సీ హౌ బెస్ట్ వీ క్యాన్ వర్క్ ఇట్ అవుట్. కానీ నాకు తెలిసిన ఒక నెలలలో మొత్తం క్రాప్ ఇది కూడా యాపిల్ బేరీ అండి, సేమ్ బ్రీడ్ అనమాట. సో మీరు అక్కడికి కొన్ని ఇంకా ఇవి బాగానే ఉన్నాయి, మనం పడిపోయినట్టున్నాయి కొన్ని. బట్ క్రాప్ ఈస్ కమింగ్ అప్ లైక్ ఎనీథింగ్. ఇది డోసింగ్ ట్యాంక్ అండి. మొత్తం ఈ 4 acres ఆఫ్ ల్యాండ్లో ఎక్కడైనా సరే బయటన డ్రిప్ సిస్టమ్కి నీరు మేము పంపించాలంటే యూరియా కానీ ఇంక ఏ కెమికల్స్ అయినా సరే ఇందులో నింపేసి ఇక్కడ వాల్స్ ఉన్నాయి. ఈ వాల్ సిస్టమ్ ప్రకారం దెన్ వీ కెన్ బి ఏబుల్ టు సెండ్ అనమాట. అక్కడ కొంచెం వదులుతాం, ఇక్కడ కొంచెం, సో దట్ ఆ ప్రెషర్కి మొత్తం
ఈ యొక్క ఫెర్టిగేషన్ మెటీరియల్ అంతా లాక్కుని మొక్కకి కావాల్సినంత అందజేస్తుంది అనమాట. రండి సార్. చాలా చాలా ఏమంటే ఇప్పుడు మనం ఏది యాక్చువల్గా మా యొక్క మొత్తం ఈ యొక్క 4 ఎకరాల 33 సెంట్లని 10 మళ్ళుగా విభజించాను. ఇది మడి 1, అది 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది మీ డెమాన్స్ట్రేషన్ ఫామ్ మాత్రం 10వ మడి అండి. సో ఇప్పుడు మనం మడి నెంబర్ 1కి వచ్చాం. ఇక్కడ ఏం చేసామంటే మేము మడి నెంబర్ 1లో ఎక్స్క్లూజివ్గా తైవాన్ది బత్తాయి వేసామండి. తైవాన్ బత్తాయి వన్ ఆఫ్ ద హైబ్రిడ్ వెరైటీ విచ్ ఇస్ వెరీ కాస్ట్. ఒక్క మొక్క మాకు 350 రూపాయలు పడింది. అలాగే ఈ ఏరియాకి అంటే అక్కడ అమ్మిన అతను చెప్పారు, ఆయనకి ఐడియా ఉంది కాబట్టి, సార్ మీ ఏరియాకి యాపిల్ చెట్లు వస్తాయి సార్, మీరు యాపిల్ వేసుకోండి అని చెప్పారు. 5 మొక్కలు, ఇగో ఇదో మొక్క అదో మొక్క ఇక్కడ ఈ మడి నెంబర్ 1లో వేసాం. కొంచెం అది కనిపిస్తుంది, ఇక్కడే ఉండు. సో ఇది అది 2 మొక్కలు వేసాం. బట్ మొక్కలు మొత్తం చాలా బాగా గ్రోత్ వచ్చింది. అదే కనుక మిగతా 3 మొక్కలు ఈ మడి నెంబర్ 2లో వేసాం. ఈ మడి నెంబర్ 2, 3 మొత్తం అంతా పనస వేసామండి. పనసలు కూడా తైవాన్ పనస వేసాం. అందులో పింక్, ఎల్లో అండ్ వైట్ కలర్ పనసలు ఉన్నాయి. సో ఈ మడిలో వచ్చేటప్పటికి ఒక 48 మొక్కల దాకా పడ్డాయండి. ఇది తైవాన్ ఇది బత్తాయి. సో అదే కనుక మడి నెంబర్ 2, 3కి వస్తే పనస 100 మొక్కలు పడ్డాయి, 100 మొక్కలు పడ్డాయి. సో యాక్చువల్గా టు కన్వర్ట్ దిస్ వన్ యాజ్ ఎన్ ఫెర్టిగా ఇది అగ్రికల్చర్ ల్యాండ్, వాటర్ టేబుల్ రావాలి, గ్రీనరీ ఉండాలి. అందుకని ఫస్ట్ మొత్తం కంచంతా నిమ్మ మొక్క వేసాం. ఈ నిమ్మ మొక్క ఏం చేస్తుంటే ఇటు హోల్డ్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఆ విధంగా చేయడంతో ఇది ల్యాండ్ సూటబుల్ ఫర్ ది అగ్రికల్చర్కి అయిందనమాట. సో ఇదండి. సో ఇది మీకు చూడండి తైవాన్ బత్తాయి మొక్కలు అనమాట. యూ కెన్ సీ, అది చూపించండి, చూడండి సార్. మొక్కలు మాత్రం చాలా బాగా గ్రో వస్తున్నాయండి. అన్నీ బాగున్నాయి, అన్ని మొక్కలు బాగున్నాయి ఇక్కడ. సో చెప్పండి, నిమ్మ మొక్క నెక్స్ట్ కొబ్బరి నిమ్మ అయిపోయింది చెప్పండి. సో ఇంకోటి మడి నెంబర్ 2 నుంచి మాత్రం కొబ్బరి మొక్కలు వేసామండి. అక్కడి నుంచి మొత్తం 5 మొత్తం మడి నెంబర్ 2, 3 కలిపి 4 కలిపి 10 మొక్కలు పెద్దవి. అన్ని మొక్కలు బాగా ఉన్నాయి. రాళ్ళల్లో అయినా గ్రోత్ బాగుందన్నమాట. సో దిస్ ఈజ్ వాట్. కానీ చూడండి, ఇది 6 నెలల పనస చెట్టు, మీ బిలీవ్ ఇట్ అండి. చూడండి ఒకసారి, దానికి పిందెలు కూడా వచ్చాయి కొన్నింటికి. చూపించరా సెంటి అక్కడికి వెళ్ళి కొమ్మ తెలుసు చూస్తాడు, చూసి చెప్తాడు. రాలిపోయాడు. సో ఇదంతా పనస తోట అండి. ఈ పనస తోటకి ఎడ్జ్లో మాత్రం మనకి కొబ్బరి మొక్కలు, ఆ పక్కన నిమ్మ మొక్కలు అనమాట. నేను ఇందాక మీకు చెప్పినట్టు నిమ్మ మొక్కలకు 300 మొక్కలు, కొబ్బరి మొక్కలు 20, 10 మొక్కలు ఈ వరుసలోనే ఉన్నాయి. ఇంకో 10 వరుసలు మడి నెంబర్ 9లో ఉన్నాయి. మడి నెంబర్ 3లో ఎంటర్ అయ్యామండి. ఈ మడి నెంబర్ 3లో మాత్రం ఒక 45 పనస మొక్కలు వేసాం. వేసిన తర్వాత ముందరే యాక్చువల్లీ ఈ మడిలో మొత్తం మడి నెంబర్ 2, 3 మొత్తం అంతా తైవాన్ జామ్ ఉండేది. కొన్ని మొక్క అప్పుడు క్రాప్ సరిగా తీసేసాం. బట్ ఇచ్చిన జనాలు చాలా మంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, విచ్ ఈస్ కాస్టింగ్ ఏ సీరియస్ డ్యామేజ్ టు ది ఫార్మర్స్ అనమాట. వాళ్ళు ఏమనేవారు, 6 నెలలు మా కాపు వచ్చిన 2 ఏళ్ళు తీసేసేమన్నారు. చాలా తప్పమాట. ఇది 3 ఏళ్ళ మొక్క అండి. మీరు ఎక్కడ మొత్తం 10 మొక్కలు ఉంచాం, తెగగా వస్తుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఏ మొక్క అయినా సరే 3-4 ఏళ్ళ తర్వాత క్రాప్ అనేది చాలా బాగుంటుందండి. సో అక్కడ వెళ్తే మీకు గుత్తులే, మీకు ద్రాక్షపళ్ళ గుత్తులే కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ మడి నెంబర్ 2, 3, 4కి కొబ్బరి చెట్లు మాత్రం 10 ఉన్నాయండి. మీరు కమ్ దిస్ పాయింట్ అండి. ఇక్కడ మాత్రం చూడండి, ఇవన్నీ కూడా 6 నెలల క్రితం వేసిన మన మామిడి మొక్కలు. ఒక్కొక్కటి ఒక్కొక్క కొత్తపల్లి కొబ్బరి ఉంది. అందులో పునాస కాపులు కూడా బాగానే ఉన్నాయి. దెన్ రసాలు ఉన్నాయి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత వాట్ వీ అబ్జర్వ్ ఇస్, ఈ ల్యాండ్కి మాత్రం ఈ పంటలే సూటబుల్. సో కాబట్టి ఫ్యూచర్లో ఎవరిని వేద్దాం అనుకున్నా కూడా మనం డెమాన్స్ట్రేషన్ ఫామ్లో సక్సెస్ అయితేనే చేసుకోవడం బెటర్ అనమాట. లాస్ట్ వీఆర్ ప్లానింగ్ ఇక్కడ యాక్చువల్ ఇటు వస్తే మీకు చూపిస్తాను. ఇది మొక్కకి మధ్య 15 అడుగులు అండి. ఈ 15 అడుగుల మధ్యలో వీఆర్ గోయింగ్ ఫర్ ది పపాయ ప్లాంటేషన్. సింగిల్ లైన్ అనమాట. ప్లాంట్కి గ్యాప్ 6 feet వేసుకుని వీ వాంట్ టు గో ఫర్ ఎంటైర్ పపాయ అనమాట. 1, 2, 3 ఈ 3 మళ్ళకి కలిపి ఒక 300 మొక్క పడుతుంది. సో వీఆర్ వర్కింగ్ అవుట్ ఇన్ ఏ వీక్ టైమ్ విల్ బీ ఏబుల్ టు గో ఫర్ ది పపాయ ప్లాంట్స్ అనమాట. అయితే ఇటండి, ఇక్కడ చూడండి ఈ జామ చెట్లు అవి బాగా చూస్తుంది. అది అరే చూడండి, అది ఇదిగోనండి. ఈ జామ చెట్టు 2.5 సంవత్సరాలు దాటింది. తైవాన్ జామ భయంకరమైన కాపు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి
బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనమాట. అంటే జామ చెట్టు ఏదైనా సరే ఆ 4-5 ఏళ్ళు ఖచ్చితంగా కాపు వస్తుంది. ఎవరైనా 3 ఏళ్ళు తీసేసామంటే దే ఆర్ డూయింగ్ మిస్టేక్ ఆర్ దే ఆర్ మిస్గైడింగ్ ది పీపుల్ అనమాట అంతే. సో ఇవి పక్కన ఆ చెట్టు చూడండి, అది కూడా ఓకే. ఆ కాయ నన్ను తిని చూడండి, జస్ట్ బైట్ చేసి చూడండి. సో ఈ విధంగా ఉందండి. ఇది మడి నెంబర్ 3 అండి. మడి నెంబర్ 4 కింద ఉంది. ఇవన్నీ చెప్తాం కదా, సాయిల్ ఈజ్ గుడ్, వెదర్ ఈజ్ గుడ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ టెక్నాలజీ అప్లికేషన్లో ఇనిషియల్ ఏమైందంటే సర్టన్ క్రిటికల్ పారామీటర్స్ ఏవైతుంటాయి, టిప్స్ అంటారు, పాయింట్స్ అంటారు, అది మిస్ అయ్యాం. నౌ వీ హ్యావ్ రికవర్డ్ ఎవ్రీథింగ్ వెరీ వెల్. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మాకు తెలిసి ఫ్యూచర్లో విల్ బీ ఏబుల్ టు టేక్ వెరీ కాన్ఫిడెంట్లీ ది క్రాప్ అనమాట. సో నౌ నెక్స్ట్ విల్ కమ్ టు మడి నెంబర్ 4 అండి. ఇదంతా మొత్తం 35-40 నిమ్మ మొక్కలు వేసాం. అండ్ ఈ నిమ్మ మొక్క ఏంటంటే బాలాజీ వెరైటీ అని కడియప్లంక నుంచి తెప్పించామండి ఇవన్నీ. సో మొన్ననే కోస్తే మాత్రం ఇక్కడ లోకల్ మార్కెట్ వాళ్ళు రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే అది దప్పకాయలో ఉంది సార్, నిమ్మకాయలో లేదు, ఎవడు చిన్న చిన్న కాయలు తీసుకుంటే పెద్ద కాయలు తీసుకొని చెప్పి గోల. సో నవ్ ఐ హ్యావ్ నో ఆప్షన్ దాన్ గోయింగ్ టు ది మోర్ ఆర్ గుడ్ పీపుల్ అంటే వాళ్ళని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మార్కెట్స్ క్వాలిటీ ఇస్తున్నాం. సో ఈ క్వాలిటీ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళకి అంత క్వాలిటీ అక్కర్లేదు, క్వాంటిటీ ఉంటే చాలు. బట్ ఎనీవే సమ్ సూపర్ మార్కెట్స్ పెద్ద పెద్ద ఏఎన్ఆర్ ట్రేడర్స్ అని చెప్పి తునిలో చాలా పెద్ద ట్రేడర్స్, దోజ్ ఆర్ 100 crores టర్న్ ఓవర్ ఉన్నటువంటి పెద్ద ట్రేడర్స్, వాళ్ళతో కూడా ఒకసారి వాళ్ళకి క్యాప్సికమ్ ఇచ్చాను. ఇప్పుడేమో వాళ్ళకి నిమ్మకాయ కూడా సప్లై చేస్తా అంటున్నారు, వాళ్ళు పంపించమంటున్నారు. సో దట్ ఐ హ్యావ్ టు వర్క్. సరే ఇది మడి నెంబర్ 8 అండి. ఈ మడి నెంబర్ 8లో మీరు చూస్తే మొత్తం అంతా బత్తాయిలు 52 మొక్కలు బత్తాయి మొక్కలు వేసాం. అంటే అక్కడ 48 పోయి ఇక్కడ 52, మొత్తం 100 మొక్కలు వచ్చాయి. అందులోనే 5 అవకాడో మొక్కలు సూపర్గా వచ్చాయి. సో దెన్ మడి నెంబర్ 5 అండి. మడి నెంబర్ 5లో పాకిస్తాన్ వెరైటీవి ఒక 30 బత్తాయి మొక్కలు వేసాము. చాలా ప్రాబ్లం వచ్చింది బికాస్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ డ్యూ అనమాట, మంచు మూలంగా. సో వీళ్ళు చెత్తకార్త అంటారు ఇక్కడ వాళ్ళు. సో ఫెర్టిగేషన్ అని బాగుండే, ఇక్కడ కూడా ఇద్దరు ద్రాక్షపడ గుత్తులా ప్రమాణంగా వస్తున్నాయి. కానీ ఏంటంటే ఇది అది ఒక్కటే డెఫిషియన్సీని కవర్ చేయగలిగితే, నిన్నే స్ప్రే చేసాను, ఆల్రెడీ రంగు మారింది కొంచెం ఇప్పుడు. సో ఇట్ రియలీ గుడ్ అండి. సో ఎస్టర్డే ఐ స్పెండ్ ది కార్బనిజం అండ్ మ్యాంగోసెప్ కాంబినేషన్. సో ఇట్ హెస్ గివెన్ డిజైర్ రిజల్ట్స్ అనమాట. సో ఇంకొక పెస్టిసైడ్ ఉంది, అదే స్ప్రే చేస్తే వీ వర్కౌట్ ఇన్ ఆల్ ద వే. ఇంకోటి అండి, ఇక్కడికి వచ్చేప్పుడు ఇదంతా బత్తాయిలేనండి. ప్లీజ్ కమ్. ఇది కూడా ఒక 50 మొక్క దాకా 40 మొక్క దాకా, అంటే 140 మొక్కలు ఉన్నాయి. అందులో 100 మొక్క తైవాన్వి బత్తాయిలు, ఇంకో 40 మొక్క మాత్రం పాకిస్తాన్ వెరైటీ అండి, ఇండియన్ వెరైటీ కాదు. అంటే హాట్ క్లైమేట్లో కోల్డ్ క్లైమేట్ కూడా తట్టుకునే పరిస్థితి అనమాట. అయితే ముందర మనం చూపించినటువంటి ఈ పనసాను బత్తాయి ఏదైతే ఉందో తైవాన్ది, రెండు రౌండ్ ద ఇయర్ ఇట్ గివ్స్ ది క్రాప్ అనమాట అన్నారు. కానీ 2 crops మొత్తం ఎన్ష్యూర్డ్, 3rd crop ఐఎమ్ నాట్ షూర్. అంటే ఇంకా ప్లాంట్ రావాలి ఇంకొక 1 or 2 yearsకే తెలుస్తుంది మనకి ఏంటన్నది. బట్ దే సే 2-3 crops, బట్ ఐఎమ్ షూర్ ఆఫ్ 2 crops. 2 crops వచ్చినా మనకు వర్కౌట్ అయిపోతుంది. ఎందుకంటే ఈచ్ ప్లాంట్ ఇఫ్ ఇట్ గివ్స్ అరౌండ్ 100 to 150 కాయలు, ఇది బత్తాయిలు స్వీట్ లైమ్ అదిని మనకి మార్కెట్లో కూడా వర్కౌట్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఇక్కడ ఈ వాతావరణంలో పురుగు తక్కువ, కానీ ఏంటంటే అడవిలో ఉండి చుట్టుపక్కల ఏరియాస్ ఇంకా కొంచెం క్లీన్నెస్ ఉంటే ఇన్ ఇండియా ఐఎమ్ షూర్ దట్ లైక్ నెక్స్ట్ అరకులోయే మనకి ఏ ఏరియా వాతావరణం బాగుంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది వాతావరణం. ఇక్కడ మనకి రాని పంటలు, ఈవెన్ మా దాంట్లో స్ట్రాబెరీ వస్తుంది, కుంకుమ వస్తుంది, అన్నీ వస్తాయి. బట్ నెక్స్ట్ టైం ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ది స్ట్రాబెరీ. ఎనీవే ప్రస్తుతం మాత్రం మేము ఇది పాలీ హౌస్లో ఓన్లీ టమాటో అది ఉంది, ఇది మళ్ళీ చిన్న చిన్న క్రాప్స్ వేసాం. బట్ ఈ ఏరియా ట్రై చేస్తే మొత్తం ఈ వాతావరణానికి రౌండ్ ది ఇయర్ వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే మనకి చాలా మొక్కలు వస్తాయి. సో మనం మడి నెంబర్ 6కి వెళ్దామండి. అక్కడ కూడా నిమ్మ మొక్కలు ఉన్నాయి. దెన్ అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు అది ఉంది. అంటే ఇవి మేము వేసుకున్నామంటే 300 నిమ్మ మొక్కలు ఏదైతే ఉన్నాయో ఎంత ఏరియా స్ప్రెడ్ అయి ఉన్నాయన్నమాట. సో దీని తర్వాత మడి నెంబర్ 7 కొంచెం రాళ్ళ ఏరియా, కానీ నిమ్మ మొక్కలే వేసాం. ఆల్ ద ప్లాంట్స్ ఆర్ డూయింగ్ వెల్. అది చూడండి, మీరు ఇది పాకిస్తాన్ బత్తాయి అండి. పాకిస్తాన్ కాదు వచ్చా అలా చూపిస్తాం, ఇంకోటి చూపించాను. సో ఇవి ఆ చిన్న చార ఏదైతే ఉందో నల్ల చార, అది నేను స్ప్రే చేసిన కెమికల్స్తో క్లియర్ అయిపోతుంది.
ఏంటంటే కార్బన్ విత్ మ్యాంగో జబ్ అనమాట. అయితే బోరాన్ స్ప్రే కూడా చేస్తాం ఫ్యూచర్లో, రేపు ఎల్లుండో. సో బోరాన్ ఇది ఓన్లీ థింగ్. చాలా అంటే మేము మందులు కొట్టేస్తాం అని చెప్పి జనాలు అంటారు, చాలా తప్పండి. మేము ఇచ్చేది 1 లీటర్కి 1 ml ఇస్తాం. మహా అయితే 1.5 ml. చెట్టుకి వెళ్ళేటప్పటికి 0.001 ml కూడా వెళ్ళదు. అంటే కానీ జనాలు మాత్రం ఏదో మందులు కొట్టేస్తున్నారని అంటారు. ఇది చాలా పెద్ద, మనకి డాక్టర్లు ఇచ్చే మందుల కంటే ఈ మందులు అంత చెడు అయితే కాదండి. ఒక డయాబెటిక్ ఇచ్చే మెట్ఫార్మిన్ వాడి జీవితాంతం శాసిస్తుంది డయాబెటిక్ చేయడానికి. సో ఒకటి ఇది 2 ఏళ్ల క్రితం వేసిన జామ చెట్టు అండి, ఇప్పటికీ కాపు బాగా ఉంది. సో ఇక్కడ ములగా అది బ్రహ్మాండంగా వస్తుందండి. వీ గెట్ డ్రమ్ స్టిక్ ఆల్సో. ఇక్కడ మా ఇంటి దగ్గర మన ఒక 5-6 ములగ చెట్లు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. వీ హ్యావ్ ప్రూవ్డ్ అండ్ ఇట్ వర్క్అవుట్ బెటర్ అనమాట. ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇది ఫస్ట్ జనరేషన్, 3G కటింగ్ చేస్తాం. ఫస్ట్ జనరేషన్ ఇది, సెకండ్ జనరేషన్ ఇది, సెకండ్ జనరేషన్ కొంచెం దాన్ని కూడా కట్ చేసి థర్డ్ జనరేషన్ ఉంది. ఆ థర్డ్ జనరేషన్ పూలు కాయలు అన్నీ రావడం జరుగుతుంది. సో యాజ్ లాంగ్ as యూ డు నాట్ నో 3G కటింగ్ యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ ఫార్మర్. ఎందుకంటే గ్రోత్ రాదు, ఈల్డ్ రాదు, రేట్ రాదు. సో రేట్ తక్కువ ఉన్న ఈల్డ్ బాగా ఉంటే అట్లీస్ట్ యూ కెన్ బీ ఏబుల్ టు రికవర్ ది గ్యాప్ అనమాట. ఇదండి పాసిబుల్. నానా ఇప్పుడు మా యొక్క మొత్తం ఫామ్లో ఒక క్రిటికల్ మెయిన్ హార్ట్ అంటే మనిషికి గుండెకాయ ఎంత ఇంపార్టెంటు, అలాగే మొత్తం ఈ యొక్క 4 ఎకరాల నాటికి గుండెకాయ ఇది బోర్ ఉంది పక్కన. బోర్ని ఆనుకుని సంపు కట్టాము. సంపుకు ఆనుకుని మోటార్ డ్రిప్ సిస్టమ్స్ అన్నీ సెట్ చేసుకుని ప్లస్ సోలార్ కూడా ప్యానెల్ ఫిక్స్ చేసాం. ఈ సోలార్ ప్యానెల్ ఏంటంటే గవర్నమెంట్ వాడు సబ్సిడీ మీద ఇచ్చింది. యాక్చువల్గా ఇట్స్ కాస్టింగ్ 4,15,000. మనం 60,000 కట్టాము. 60,000 కడితే 3.5 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది దీని మీద. సో దీనిలో ఉన్న దీని జనరేటర్ పవర్ 5 కిలోవాట్ జనరేటర్ పవర్ అవుతుంది. మన దగ్గర బోర్లో ఉన్నటువంటి మోటార్ కూడా 5 కిలోవాట్ పవర్. సో కొంచెం ఈవెన్ తక్కువ వర్షం పడుతున్నా కూడా మనకి వర్క్ అవుతుంది. నాకు దొరికిన సోలార్ మొత్తం వన్ ఆఫ్ ది బెస్ట్ సోలార్. ఈవెన్ అట్ లో టెంపరేచర్ ఆల్సో ఇట్ ఇస్ రన్నింగ్ అబ్సల్యూట్లీ వెల్. అంటే మా సంపదాకా మా ఇంటి దాకా వస్తుంది, మళ్ళీ ఆ ట్యాంక్ కూడా నింపుతుంది. ఓవరాల్ చూసుకుంటే ఈవెన్ లో టెంపరేచర్ ఆల్సో ఇట్ ఈస్ వర్కింగ్ వెల్, విచ్ ఇస్ ఈవెన్ ఐ కుడ్ నాట్ ఇమాజిన్ అనమాట. సో దీని పక్కన ఇది చూడండి, పాలీ హౌస్ అండి ఇది ఇక్కడ ఉన్నది. సో ఈ పాలీ హౌస్లో యాక్చువల్గా 1/2 acre ఆఫ్ ల్యాండ్ అనమాట, 2080 స్క్వేర్ మీటర్స్. ఈ యొక్క 2080 స్క్వేర్ మీటర్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది మాత్రం 10 మాళ్లలో ఇది లేదు, పాలీ హౌస్ కట్టుకుంటే 11వ మాడ అవుతుంది. సో అయితే ఇవన్నీ పైన అన్ని గట్టర్స్ డ్రైన్కి వాటికి అవన్నీ యూజ్ చేసినాం అనమాట. సో నేను మీకు వర్షం పడినప్పుడు హౌ పాలీ హౌస్ ప్రొటెక్టింగ్ అని కూడా మీకు వీడియో పంపిస్తాను, అది కూడా చూడండి ఒకసారి మీరు. ఇక్కడ అన్నీ మన కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఇవి 10 మొక్కల దాకా ఉన్నాయి, ప్లస్ నిమ్మ మొక్కలు అవి అన్నీ ఉన్నాయి. సో వీటితో ఏమవుతుందంటే ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది ల్యాండ్ ఐ హ్యావ్ బిన్ యూటిలైజ్డ్. బట్ ఒక విషయం గ్రహించింది ఏంటంటే ఒక సింగిల్ క్రాప్తో మాత్రం ఎప్పుడైనా సరే మోనో క్రాప్తో నో ఫార్మర్ విల్ సక్సెస్. And you have to go for high density because the technology is changed. You know, if you are having an idea of plant's life, shelf life, then you know how to handle the situation అనమాట. సో ఇవన్నీ చేసాం. ఇంకా కానీ ఇన్ని చేసినా నేను ఇంకా ఈ రోజు నేను లాస్ట్లోనే ఉన్నాను. కానీ ఏంటంటే ఇప్పుడు మొత్తం గ్రిప్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో నేను చేసే వ్యవసాయానికి మాత్రం ఐఎమ్ 100% షూర్ దట్ ఐ గెట్ అబ్సల్యూట్లీ గుడ్ ప్రాఫిట్స్, నాట్ ఈవెన్ బ్రేక్ ఈవెన్, ఐ గెట్ ది గుడ్ ప్రాఫిట్స్ అనమాట. ఇదంతా ఈ పక్కనంతా పాములు ఉన్నాయి. ఎనీవే ఇక మెయిన్ లైన్ వెళ్ళింది అనమాట పైకి, వాటర్ లైను, అది మా సంపుకి వెళ్తుంది ఇక్కడి నుంచి. సో ఇది సో నిమ్మకాయలు మాత్రం ఎక్కడ చూసినా బాగా ఉన్నాయి ఇక్కడ చెట్టుకి. మాకు ఈసారి నిమ్మ తోట క్రాపింగ్కి వచ్చింది. ఇప్పుడు పాలీ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాయండి. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరూ బాగున్నారా? వెరీ గుడ్ వెరీ గుడ్. వీళ్ళంతా పెద్దమల్లాపు నుంచి వచ్చిన పని వాళ్ళు వీళ్ళంతాను. సో దీన్ని పాలీ హౌస్ని 2 భాగాలు విడగొట్టాం. ఒకటేమో చిన్నమడి, ఇంకోటి పెద్దమడి. ఈ చిన్నమడి ఏదైతే ఉందో దీనికి అంటే 2 crops యూ కెన్ గో, మల్టిపుల్ క్రాప్స్ అనమాట. బట్ నేను ఇప్పటిదాకా చేసిన దాంట్లో ఫస్ట్ క్యాప్సికమ్ తీసా, ఐ గాట్ 1 lakh ప్రాఫిట్. సో దాని తర్వాత వైరస్ రావడంతో 2 సార్లు దెబ్బతినింది. టమాటా వేసాం కానీ రేట్ లేకపోతుంది. బట్ వేరే టమాటా క్రాప్ వాజ్ ద బంపర్ హియర్. ఎందుకంటే ఈ యొక్క పాకెట్స్ ఓపెన్ చేసాం మేము. పాకెట్స్ ఓపెన్ చేయకపోతే ఏరియేషన్ లేక క్రాప్ అన్నది పోయింది. ఎప్పుడైతే ఇన్ని పాకెట్స్ మొత్తం 20 పాకెట్స్ ఓపెన్ చేసాం, ఈ 20 పాకెట్స్ మూలంగా ద బెస్ట్ క్రాప్ వీఆర్ గెటింగ్. ఇక ఒకసారి రండి చూద్దురండి. ఇది టమాటా మనం హౌ వీఆర్ గోయింగ్, ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. వర్కర్స్ చాలా మంచివాళ్ళు వీళ్ళు చెప్తే వాడు తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, చూడగానే పట్టేస్తారు. ఈవెన్ పైన ట్రిల్లిస్ కూడా వాళ్ళ చేతే కట్టించాను నేను, ఇక్కడ లోకల్ పీపుల్ చేతే. నా నాట్ కాల్డ్ ఎనీ టెక్నోక్రాట్స్. సో ఇవన్నీ చేయించాం అనమాట. సో మీరు ఒకసారి దగ్గర చూడండి ఎలా ఉంది క్రాప్. ప్రతి మీకు
ఇది సాహు కంపెనీ వెరైటీ. ఓకే, ఇక్కడి నుంచి ఇది బాగా వస్తుంది. ఏదో మాది మేము తీసుకునే కీర ఎలా ఉంటుంది, టమాటా మొక్క వేయాలంటే దాని లైఫ్ అంతా 8 months అనుకోండి. ఫస్ట్ 2 months ఫెర్టిగేషన్ ఇవ్వాలి, 3rd month 4th month ఫెర్టిగేషన్స్ ఇవ్వాలి. దానికి కావాల్సినట్టు వీడ్ రిమూవల్సే కానివ్వండి, స్టేకింగ్ మెథడ్సే కానివ్వండి, ప్రూనింగ్ మెథడ్సే కానివ్వండి, అండ్ స్ప్రేయింగ్ ఆఫ్ వాట్ యూ కాల్ మైక్రో న్యూట్రియంట్సే కానివ్వండి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్సే కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ వెల్ షెడ్యూల్ అనమాట. పిల్లాడికి 3 ఏళ్ళు వచ్చేదాకా ఎలా అయితే వ్యాక్సిన్స్కి షెడ్యూల్ ఉంటుందో అలాగా మాకు ఈ యొక్క మొత్తం టమాటా మొక్క అంతా షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ ప్రకారం లాక్కెళ్ళిపోతాం మేము. సో దాంతో ఏమైందంటే పంట ఇది అష్యూర్డ్, మాకు ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఉంది. సో దట్ వీఆర్ ఏబుల్ టు. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే ట్రిప్స్ మైట్స్ అన్కంట్రోలబుల్ వచ్చిన ప్రాబ్లం వస్తుంది. అది ఎండాకాలంలో వస్తుంది ఒక్కొక్కసారి. మరి లాస్ట్ ఇయర్ మేము కుడ్ నాట్ పుట్ బికాస్ ఆఫ్ అదర్ ఇష్యూస్ అనమాట. బట్ లాస్ట్ ఇయర్ అంతా వేసాం, బాగానే వచ్చింది మా క్రాప్. సో ఇప్పుడు మాత్రం శీతాకాలం ఈలో చూసుకోక, ఎండాకాలం కూడా పాలీ హౌస్లో మనకి టమాటా వస్తుందండి. ఎందుకంటే పాకెట్స్ ఓపెన్ చేసాం, ఇరిగేషన్ ఉంది. సో వీఆర్ గివెన్ ద సూటబుల్ క్లైమేట్ ఫర్ ది వాట్ యూ కాల్ పాలినేషన్ యాజ్ వెల్ as ఫర్ ది ఫ్రూటింగ్ అనమాట. సో దాంతో ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే టమాటా ఇస్ ద బెస్ట్ అండి. ఎందుకంటే లోకల్ మార్కెట్ సేల్ అవుతుంది, ఇంకా అన్ని విధాలు వీఆర్ ఏబుల్ టు వర్కౌట్ అనమాట. క్యాప్సికమ్ మొత్తం యూస్ చేయండి, ఎక్కడి నుంచి రాజమండ్రి, కాకినాడ, తుని, ఈవెన్ ఒకసారి వైజాగ్ కూడా ప్లాన్ చేసాము. అంటే ఇక్కడ మార్కెట్ లేదు ఎక్కడను. సో టమాటా ఈస్ డూయింగ్ వెల్ ఫర్ అస్ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ గ్రో బ్యాక్ సిస్టమ్. నెక్స్ట్ ఇంకొక 10 daysలో గ్రో బ్యాక్ సిస్టమ్తో వీఆర్ ప్లానింగ్ ఫర్ అల్లం వేయడం అనమాట, ఒక లైను. ఇఫ్ ఈ సక్సెస్ దట్ వన్ నెక్స్ట్ టైం అంతా అల్లమే వేసేస్తాం ఇక్కడ. ఇంకా ఈ ఇంత అంటే ఇంత బాగా అయ్యో సరే అటు వెళ్ళి వాళ్ళని కూడా తిన్నాను ఒకసారి జస్ట్. చూడుకో. ఏంటన్నా ఇప్పుడే మా పని అయింది, జస్ట్ 1 గంట అయింది కరెక్ట్గా. మార్నింగ్ 7:30కి వచ్చారు. దే హ్యావ్ కంప్లీటెడ్ ది మెయిన్ అనమాట. ఇది చిన్నమ్మడి మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, బెడ్స్ అవి. దే ఆర్ గోయింగ్ టు హోమ్ అనమాట. ముందు జీతం ఇక్కడ పట్టుకొని కట్టుకొని అక్క